దైవిక సంతోషం, హృదయవాంఛల నెరవేర్పు. పరిచయం. మనందరికీ జీవితంలో అనేక కోరికలు, లక్ష్యాలు ఉంటాయి. వాటిని సాధించాలని మనం నిరంతరం ప్రయాసపడుతుంటాం. అయితే బైబిలు మనకు ఒక అద్భుతమైన సూత్రాన్ని నేర్పిస్తోంది. మన కోరికలు తీరడం కంటే ముందు మన సంతోషం ఎక్కడ ఉందో చూసుకోవాలని ఈ వాక్యం చెబుతోంది. 1. లోకసంబంధమైన సంతోషం వర్సెస్ దైవిక సంతోషం. సాధారణంగా మనకు ఏదైనా నచ్చినది జరిగినప్పుడు లేదా ఒక వస్తువు దొరికినప్పుడు సంతోషిస్తాం. కాని ఆ సంతోషం తాత్కాలికం. యెహోవాను బట్టి సంతోషించడం అంటే పరిస్థితులతో సంబంధం లేకుండా దేవుడు మన పట్ల కలిగి ఉన్న ప్రేమను బట్టి, ఆయన తోడును బట్టి ఆనందించడం. ఆయన మన జీవితంలో ఉన్నాడనే నిశ్చయతే మనకు నిజమైన తృప్తినిస్తుంది. 2. ప్రాధాన్యతలను మార్చుకోవడం. మనం దేవునిలో సంతోషించటం మొదలుపెట్టినప్పుడు మన ఆలోచనా విధానం మారుతుంది. లోకపు ఆశల కంటే దేవుని చిత్తం వైపు మన హృదయం మళ్ళుతుంది. మనం దేవునిని ప్రేమిస్తున్నప్పుడు ఆయనకు ఇష్టమైనవి మనకు కూడా ఇష్టమైనవిగా మారతాయి. ఈ క్రమంలో మన హృదయవాంఛలు దేవుని ప్రణాళికతో ఏకీభవిస్తాయి. 3. దేవుని వాగ్దానం. ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును అనే మాటలో ఒక గొప్ప భరోసా ఉంది. మనం ఆయనను మొదటి స్థానంలో ఉంచినప్పుడు మనకు ఏది అవసరమో, ఏది శ్రేష్టమైనదో ఆయనకు తెలుసు. మనం అడగకముందే మన అంతరంగంలోని లోతైన ఆశలను ఆయన గుర్తిస్తాడు. మనం ఆయన వైపు చూస్తున్నప్పుడు ఆయన మన అవసరాల వైపు చూస్తాడు. 4. సహనం మరియు నమ్మకం. దేవునిలో సంతోషించడమంటే ఆయన సమయం, టైమింగ్ మీద నమ్మకం ఉంచడం కూడా. మన కోరికలు వెంటనే తీరకపోవచ్చు, కాని మనం ఆయనలో ఆనందిస్తూ ఉన్నప్పుడు సరైన సమయంలో ఆయన వాటిని నెరవేరుస్తాడు. ఈ నిరీక్షణే మనకు శాంతినిస్తుంది. ముగింపు. కాబట్టి ప్రియమైన వారులారా, ఈ రోజు నుండి మన ప్రార్థన కేవలం ఇది ఇవ్వు, అది ఇవ్వు అని అడగడమే కాకుండా, ప్రభువా, నీవు నా జీవితంలో ఉన్నందుకు వందనాలు, నిన్ను బట్టి నేను సంతోషిస్తున్నాను అని చెప్పేలా ఉండాలి. ఎప్పుడైతే మన సంతోషానికి మూలం దేవుడవుతాడో అప్పుడు మన హృదయవాంఛలన్నీ ఆయన కృపలో నెరవేర్చబడతాయి.